మెట్రో రైల్ ప్రయాణికులకు బిగ్ అప్డేట్. త్వరలోనే మెట్రో ఛార్జీలు పెరగబోతున్నాయి. నిత్యం కొన్ని వందలాది మంది మెట్రోలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆఫీసులకు వెళ్ళేవారు, లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళేవారంతా ఈజీ మెథడ్‌గా మెట్రోని ట్రాఫిక్‌ని అవాయిడ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అయితే తొందరలోనే ఆ ఛార్జెస్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17 తారీఖు నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. అదేంటంటే ఇంతకుముందు రూ. 10 ఉండే ఛార్జ్‌ని రూ. 12కి పెంచుతూ, అలాగే గరిష్టంగా రూ. 60 ఉండేదాన్ని రూ. 75కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ ఛార్జెస్ పెంచడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో మెట్రో అన్నది చాలా నష్టాలను ఫేస్ చేసింది. ఎందుకంటే అప్పుడు చాలామంది ఎక్కువగా మెట్రోని యూజ్ చేయలేదు కాబట్టి అప్పుడు ఎక్కువగా నష్టాలకు కూరుకుపోయింది. దాని తర్వాత కూడా ఎక్కువ మంది మెట్రోని యూజ్ చేయకపోవటం అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్గా చెప్తున్నారు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వల్ల ఎంప్లాయీస్ కూడా ఎక్కువగా మెట్రో యూజ్ చేయట్లేదు. అండ్ మెయిన్ రీజన్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పటి నుంచి మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య ఇంకా కూడా తగ్గిపోయింది. స్టూడెంట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయట్లేదు. సో దీనివల్ల ఏంటంటే రోజు రోజుకి మెట్రో అన్నది నష్టాలకి వెళ్ళిపోతుంది. దీనిపైననే కొన్ని రోజులుగా కూడా ప్రపోజల్ అన్నది ఉంది ఛార్జెస్ను పెంచాలని. బట్ తాజాగా ఛార్జెస్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సో 2 కిలోమీటర్స్కి అయితే ₹10 నుంచి ₹12 పెంచారు. అండ్ అలాగే ఇంకా కొన్ని కిలోమీటర్స్ పెరిగే వరకు కొద్దీ ₹5, ₹10 ఇలా పెంచుతూ, అండ్ లాస్ట్గా 24 కిలోమీటర్స్కి అయితే ₹60 ఉండేదాన్ని ₹75కి పెంచుతారు. 24 కిలోమీటర్స్ కన్నా ఎక్కువగా ఇంకా ప్రయాణిస్తే ఛార్జెస్ కూడా ఇంకా పెరుగుతాయి. ఈ పెరిగిన ఛార్జెస్ తొందరలోనే అమలుకి రాబోతున్నాయి. మరి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి.